నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం దరిద్రంగా ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. వర్షాలు బాగా వస్తున్నాయి, పంటలు బాగా వస్తున్నాయి. కీనకాయలకు 70,000, 80,000 రేటు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు నాది బాగుంది అని. చంద్రబాబే ఒక మోసగాడు, చంద్రబాబే ఒక అంతకుడు. జగన్మోహన్ రెడ్డిని తప్పులు పడుతున్నాడు. అది విషయం. అంటే జగన్ భూస్థాపితం చేస్తాం రాజకీయంగా అంటున్నాడండి. జగన్ భూస్థాపన చేయాలి. ముందు చంద్రబాబు నాయుడు భూస్థాపితం అవుతాడు. 76 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయనే ఎప్పుడు చస్తాడో ఎవరికి తెలియదు. మరేంటి చాలా మంది కూడా జగన్ రౌడీ గోండా నుంచి ఈ రాష్ట్రం విముక్తి కలిగించాను, ఒక రౌడీతో పోరాడుతున్నాను అంటున్నాడు చంద్రబాబు. జగన్ రౌడీ కాదు, చంద్రబాబు నాయుడే మెత్తన తులబా, మెత్తన రౌడీ. వాళ్ళ కొడుకు రౌడీనే. వాళ్ళ ఒక దొంగనా కొడుకులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం కాదు, మంచోడు. అరే 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినా ఎవరైనా మాట్లాడతాను నాలుగు కోస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఇచ్చాడు 6 గ్యారంటీ? ఇంట్లో కూడా ఎవరికి రాలే. ఊరికి అంటారు, వాళ్ళంతా కొల్లే అంటారు. ఎవరికి రాలే. వర్షాలు ఎవరికి వచ్చినాయి? వర్షాలు వచ్చినాయా చెప్పు? ఈ పాటికి పైర్లు పెట్టుకోవాలి, వర్షాలు రాలే. రైతుల పరిస్థితి ఎలా ఉందంట? రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ఎవరికి బేల్దారులకు బేల్దారి పనులు లేవు, కార్పెంటర్ పనులు లేవు, పనులు చేసుకునే పనులు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి జగన్ గారు ఉన్నప్పుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ క్రాప్ కానీ, అలాగే నష్టపరిహారం డబ్బులు వచ్చి ఇప్పుడు వస్తున్నాయి. ఆ పరిస్థితి జగన్ ప్రభుత్వంలో రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. ఏ కుంటలు చూసినా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా పంటలు పొలాలు బాగున్నాయి, అందరూ బాగున్నారు. ఇప్పుడు లేదు. మరి ఏంటి జగన్ రైతు భరోసా వచ్చిందా? ఇప్పుడు రైతు భరోసా ఎవరికి వచ్చింది? ఇంకా ఎవరికి రాలే. ఇప్పటికేమో 20వ తారీఖున ఇచ్చేస్తాను, జూన్ 20వ తారీఖు. ఏమో రాలే. ఉచిత బస్సు అంటాను. ఉచిత బస్సు అయితే అందరూ ఆడలు కొట్టుకొని వస్తారు. ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా? ఏదైనా మంచి వర్షాలు పడి పనులు రైతులకు ఇచ్చి మంచి పనులు చేస్తే అది రైతు పరిపాలన. చంద్రబాబు ఏం లాభం లేదయా.